ఇప్పటికీ కూడా సినీ నటి రోజా అనే కంటే ప్రజెంట్ జబర్దస్త్ రోజా అంటే చాలామంది ఎక్కువ మటుకి గుర్తుపట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడిప్పుడు ఆమె పొలిటిక్స్లోకి రావడము, ఇప్పుడే తనకి దీనికి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే నడుస్తోందో, పిఠాపురంలో జనసేన పార్టీకి సంబంధించి కిరాక్ ఆర్పి అండ్ అలాగే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది అండ్ కొంతమంది చాలామంది అక్కడికి వచ్చి, అంటే జూనియర్ ఆర్టిస్టులు అనే చెప్పుకోవచ్చు వీళ్ళని నిజం చెప్పాలంటే. కానీ వాళ్ళకి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఒక హీరోకి ఎంతైతే ఫాలోయింగ్ ఉంటుందో అంతే ఫాలోయింగ్ వీళ్ళకి కూడా ఉండింది. వాళ్ళ ప్లేస్లోకి వచ్చి పిఠాపురంలో ప్రచారం అయితే చేశారు. అయితే అప్పుడు ఎప్పుడైతే పిఠాపురం ప్రచారంకి సంబంధించి న్యూస్ బయటకు వచ్చిందో, ఆర్పిని మనకి అలాగే సుడిగాలి సుధీర్ని అండ్ అలాగే ఆదిని, హైపర్ ఆదిని రోజా కొన్ని మాటలు అన్నారనమాట. అవేంటి అంటే, అవన్నీ చిన్న ప్రాణాలు, చిన్న చిన్న ఆర్టిస్టులు, వాళ్ళు మెగా ఫ్యామిలీకి భయపడి సినీ ఇండస్ట్రీలో ఉండలేమేమో అని భయపడి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అప్పుడు కొన్ని మాటలు వినిపించాయి. అయితే అప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఏంది ఇట్లా మాట్లాడుతుంది తను అని చెప్పేసి అనుకుందాం. అప్పుడు దానికి కౌంటర్గా హైపర్ ఆది కొన్ని మాటలు అన్నారు. అవునా, మరి గెటప్ సీ నువ్వు వేసిన కొన్ని అట్లీస్ట్ ఒక్క క్యారెక్టర్ అన్నా నువ్వు వేయగలుగుతావా, ఏమన్నా నీకేమైనా 10 అవార్డులు వచ్చినాయా అని చెప్పేసి అప్పుడు హైపర్ ఆది అపోజ్గా మాట్లాడారు. అయితే ఇప్పుడు కిరాక్ ఆర్పి కొన్ని మాటలు మాట్లాడారు. అదేంటి అనేది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. సో అదేంటి అంటే, ఆమెకి పూల వర్షం కురిపిస్తున్నప్పుడు, రోజా గారికి పూల వర్షం కురిపిస్తున్నప్పుడు ఆమె మన దేవతన, ఆమెకు అవసరమా? ఇప్పటికీ కూడా సినిమా శాస్త్రాలు ఇంకా పోలేవు, సినిమా ఎట్లయితే లెన్స్ మంచిగా ఉందా, ఈ వీడియో నేను మళ్ళీ షార్ట్స్లలో స్టేటస్లలో పెట్టుకోవాలా కదా, దానికి తగ్గట్టుగా వస్తుందా లేదా అని కొన్ని మాటలు అయితే నిజంగానే కొంచెం హార్ష్గా అనిపించాయి వినడానికి కూడా. అంత కొంచెం కొన్ని నిజంగా చెప్పుకోవాలంటే కొన్ని మాటలు నిజంగానే ఒక విధంగా కించపరిచినట్టే మాట్లాడినుండే. అయితే ఆ మాటలన్నీ విన్న కొంతమంది ఫ్యాన్స్, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఆర్పి ఇప్పుడు నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావు, జస్ట్ ఇమాజిన్ అక్కడ నా పిఠాపురంలో ఓడిపోయిన బై ఛాన్స్ వైఎస్ఆర్సీపీ గెలిస్తే నీ పరిస్థితి ఏంది? నువ్వే అంటున్నావు కదా 145 సీట్లు వస్తాయని, మరి ఇన్ కేస్ వాళ్ళు గెలవకపోతే నీ పరిస్థితి ఏంది? ఏపీలో ఉన్న నీ ఏదైతే షాపులు ఉన్నాయో అవన్నీ మేము పగలగొడతాము, ఒక్క షాపు కూడా ఉండదు, నీకు అసలు ఎలాంటి రెవెన్యూ లేకుండా చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి వార్నింగ్స్ ఇస్తున్నారంట. నిజం చెప్పాలంటే మనం ఓవరాల్గా చూసుకున్నప్పటికీ కూడా నిజంగానే వాళ్ళు అలాగే వార్నింగ్స్ ఇస్తున్నారు కూడా. కానీ అందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇన్ కేస్ రాకపోతే నువ్వు ఎక్కడుంటావో చూసుకో, నీ పెట్టే ముల్లే సదురుకొని వెళ్ళిపో అనే ఇలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే కిరాక్ ఆర్పి గారు అన్నట్టు 115 సీట్లు రాబోతున్నాయా? 115 నుంచి 145 సీట్ల వరకు వస్తుంది అంటున్నా. మరి నిజంగానే వస్తాయి అనుకోవచ్చా? వస్తాయి అనుకుంటే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.